బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము అని మోడీ 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 నరేంద్ర 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 మోడీ మోడీ రాప్తా నియోజకవర్గం రామగిరి మండలంలో భారీ ఎత్తున స్టూడెంట్స్ అదేవిధంగా స్కూల్ పిల్లలు కస్తూర్బా స్కూల్ పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇక్కడుండే గ్రామస్తులు ప్రజలు అందరం కూడా భారీ ఎత్తున ఈరోజు నిరసన తెలియజేశాం. ఈ నిరసన కూడా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రేపటి దినం అంటే 1వ తారీఖు విశాఖపట్నం వస్తున్నారు. అంటే మన రాష్ట్రానికి ఏం చేశారని ఆయన విశాఖపట్నం వస్తున్నారనే విషయాన్ని కూడా దాని మీద కూడా మేము ఈరోజు భారీ ఎత్తున నిరసన కూడా తెలియజేశాం. ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలాల్లో హెడ్ క్వార్టర్లో కూడా భారీ ఎత్తున వేలాది మందితో నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మొన్న చూస్తే గుంటూరు ఇక్కడికి వచ్చేసి అక్కడ కూడా మీటింగ్ పెట్టి అక్కడ మీటింగ్ కూడా మోడీ గారు వచ్చి ఏదో వేల మంది జనాలు వచ్చినారని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. ఆయన మీటింగుకు వచ్చిన జనాలు ఎవరంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పంపించారో ఆ జనాలను కూడా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజలను కూడా తీసుకొని వచ్చి ఆ మీటింగ్ లో మాట్లాడిపోయిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ విషయాలన్నీ కూడా ఆయన కూడా గమనించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. కనీసం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా కడపకి ఉక్క పరిశ్రమ తీస్తామన్నారు, అది కూడా మనకు తీసుకురాలేదు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు, రకరకాలుగా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏది కూడా ఇంతవరకు మనకి ఇచ్చిన పాపాన పోలేదు. దానికి మూలంగా అదే కాకుండా ఈ రాష్ట్రానికి రావాల్సిన 7 జిల్లాలకి ఈ ప్రాంతాలకన్నీ కూడా దాదాపు 350 కోట్ల రూపాయలు మనకు కూడా నిధులు వస్తే ఇవి కూడా రాకోకుండా ఇచ్చినట్లు ఇచ్చి అవి కూడా వెనక్కి తీసుకొని పోయినది కూడా ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆలోచన చేయాలని యూత్నందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. దానికన్నా ముఖ్యంగా నిన్నటి దినం హడావుడిగా విశాఖపట్నం వస్తున్నానని అక్కడ కూడా రైల్వే జోన్ ఇవ్వాలని మనం కూడా ఎంతో మంది అసెంబ్లీలో కానీ ధర్నాలు కానీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా మనం చేశాం. ఇవన్నీ కూడా తెలుసుకొని ఈరోజు విశాఖపట్నం వెళ్తున్నాం, ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని ఒక భయంతో విశాఖ రైల్వే జోన్ కూడా దాదాపు మనకి 6,000 కోట్ల పైగా మనకు ఆదాయం వస్తుందని తీసేసి ఈరోజు కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి కూడా మనకి రైల్వే జోన్ ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు.
మరి 6,000 కోట్లు ఎక్కడ 600 కోట్లు ఎక్కడ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాం. మామూలుగా మనం అరటిపండు తీసుకుంటాం, అరటిపండు తినిన తర్వాత తొక్క కింద పడేస్తాం. ఆ విధంగా ఈ రోజు ఒక అరటిపండు కదా తిని పక్కన పడేసినట్ల తోలుతో సమానంగా ఈ రోజు మనకి రైల్వే జోన్ ప్రకటించిన దానికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారిని ఆయన ఏమన్నా కూడా మనం తక్కువే. మన రాష్ట్రంలో ఆయన పాదం కూడా పెట్టుకోకుండా మనం అందరూ కూడా నిరసనలే కాకుండా భారీ ఎత్తున ధర్నాలు కూడా చేయాలనుకుని నేను కూడా ప్రత్యేకంగా ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గమనించాలా. ఈ రోజు రైల్వే జోన్ మనకి ఎంత లోడ్ బడ్జెట్లు దాదాపు 600 కోట్లు 6,000 కోట్లు ఉండింది. 600 కోట్ల రూపాయలు మనకి ఇస్తున్న మిగతా బడ్జెట్ అంతా మిగతా ఆదాయం అంతా కూడా ఒరిస్సా రాష్ట్రానికి కూడా పంపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు అనే విషయం కూడా తెలుసుకొని ఏ ఒక్కరూ రేపు జరుగుతున్న బహిరంగ సభకి వెళ్లకూడదని కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిగా వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రాజకీయాలు అనేది ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ రైల్వే జోన్లు అనేటివి మళ్ళా తెచ్చుకోవాలంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని ఈ నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున మా అందరితో కూడా కలిసి రావాలని ప్రత్యేకంగా అన్ని పార్టీలకు కూడా నేను పిలుపునిస్తున్నాను.